హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఇప్పుడైతే నేను పాలకూర పప్పు చేస్తున్నా. ఎట్లా చేస్తారో చూడుర్రి. కుక్కర్నైతే తీసుకొని అందులో అయితే ఒక గ్లాస్ కందిపప్పునైతే పోసుకోవాలి. ఇక మంచిగా గడుపుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలను అయితే వేసుకోవాలి. పాలకూర అయితే ఒక కట్ట ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. మొత్తం అంతా చేస్తా. గింతంతా చింతపండు అయితే వేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను అనమాట. స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని గ్లాసుల నీళ్ళని అయితే నేనైతే పోసుకుంటున్నాను. పాలకూరలో వాటర్ కూడా వస్తాయి అనమాట. ఇక ఒకసారి అయితే మొత్తం కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ మూతను కూడా పెట్టుకోవాలి. ఇక 4 విజిల్ వచ్చేంత వరకు అయితే ఓకేగా కూర్చోవాలి. అయితే వచ్చినాయి కదా అని చెప్పేసి ఏకదం కుక్కర్ మూతను అయితే తీయొద్దు. మొత్తం ఏరంతా పోయినాక కుక్కర్ మూతను తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అయితే మొత్తం కూడా కలుపుకోవాలి. ఉప్పు పట్టే విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇక ఇందులో కూడా మనకు ఎంత వాటర్ కావాలో, చిక్కగా కావాలా పప్పు, పలసగా కావాలా ఇప్పుడే చూసుకొని మనం నీళ్ళైతే పోసుకొని ఒకసారి అయితే ఇట్లా కలుపుకొని అదే స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా నూనె అయితే పోసి పొట్టు తీసుకున్నాం కదా, ఆ ఎల్లుల్లిపాయలు అన్ని ఇందులో వేసేసేయాలి. ఉల్లిపాయలు అయితే ఎర్రగా అవుతాయి కదా, అప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అయితే కలుపుకొని ఇందులో నేనైతే వేసుకుంటున్నాను. ఎందుకంటే పాలకూర కందిపప్పు 2 గ్యాసే, అందుకని మొత్తం అంతా వేసుకున్నాయి. ఇక మొత్తం కూడా ఇట్లా కలుపుకొని పప్పు మొత్తం ఉడికించుకొని ఇట్లా గుమ్మరించుకొని ఇట్లా మొత్తం కలుపుకోవాలి. అయితే కలిపి బాగా మసలనియాలి. ఎంత మసలాలంటే నీళ్ళు మొత్తం దగ్గరికి అయ్యే విధంగా. ఇక ఇంత పెద్ద గింత ముత్తెమంత పప్పుకి ఇంత పెద్ద గిన్నె ఎందుకని చెప్పి ఇక చిన్న దాంట్లో అయితే నేను పోసేసుకుంటున్నాను అనమాట. వండుడైతే అయింది కదా, ఇక బాక్స్ కట్టి ఇక మా ఊళ్ళో అయితే పంపించేస్తాను అనమాట. సర్లే మాకు పనులు ఉంటాయి మరి అంటారా. బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్.